సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి మార్క్ గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకుని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకం ఉన్నారు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, పాఠం పేరు రాసుకోండి. అంశం ఏంటంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? క్రీస్తులోనికి రాకముందు నీ జీవితం, వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? క్రీస్తులోనికి రాకముందు ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అంటే అది భయంకరమైన స్థితిగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మూర్ఖమైన స్థితిగా ఉంటుంది. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, తర్వాత అన్ని రకరకాలుగా జీవితం అనేది ఉంటుంది. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అని అంటే క్రీస్తు ఎలాగైతే ఉన్నారో ఆ ప్రేమ లక్షణాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క మాట కూడా, మాట్లాడే ప్రతి ఒక్క విషయం కూడా, ప్రతి ఒక్కటి కూడా అది క్రీస్తులోనికి రాకముందు అంటే ఎవరైతే రారో వచ్చిన వారికి రాని వారికి తేడా ఉంటుంది. వచ్చిన వారు ఎలా ఉంటారంటే క్రీస్తుని ధరించుకున్నవారు, అంటే క్రీస్తులోకి బాప్తిస్మం తీసుకున్నవారు ఎలా ఉంటారు అని అంటే వాక్యానుసారంగా, అంటే బైబిల్లో ఏదైతే ఉందో అది చెబుతూ అది పాటిస్తూ ఉంటారనమాట. రాకముందు ఎలా ఉంటారంటే లోకానుసారంగా ఉంటారు. అంటే ఇప్పుడు క్రీస్తులో మేము బాప్తిస్మం పొందాము, క్రీస్తులో మేము ఎప్పుడో పొందాము, మేము మందిరానికి వెళుతున్నాం అన్న వారు కూడా లోక సంబంధులుగా ఉంటున్నారంటే కారణం క్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించలేదు. ఈ విషయం ఇక్కడ చెబుతున్న ఈ విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెబుతున్న ఈ విషయం ఎన్నోసార్లు నేను చెప్పినప్పుడు చాలా మంది ఎక్కువగా అన్న విషయం ఏంటంటే అదేంటి క్రీస్తుని గురించే చెప్పటం అంటే తండ్రి గురించి వద్దా, పరిశుద్ధాత్ముని గురించి వద్దా అని వాదించిన వారు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వాక్యం చదివితే వారికి ఏం తెలుస్తుంది? ఇక్కడ చెబుతున్న విషయం అర్థమవుతుంది. చూడండి, మార్క్ గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలవబెట్టి వానిని ఎత్తి కౌగులించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. ఎవరినంట చేర్చుకునేది? ఎవరిని? క్రీస్తుని. అంటే చిన్న బిడ్డను చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? క్రీస్తుని చేర్చుకున్నట్టు. మరి క్రీస్తుని చేర్చుకుంటే తర్వాత చెబుతున్నారు చూడండి, నన్ను చేర్చుకొనివాడు నన్ను గాక
నన్ను పంపిన వారిని చేర్చుకొనునని వారితో చెప్పెను. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తుని ఆహ్వానించిన వారు, క్రీస్తుని చేర్చుకున్న వారు ఎవరిని అంగీకరిస్తారు? ఎవరిని అంగీకరిస్తారు చెప్పాలండి? ఎవరిని అంగీకరిస్తారు? క్రీస్తుని అంగీకరించిన వారు. వినట్లేదు. క్రీస్తుని అంగీకరించిన వారు ఎవరిని అంగీకరిస్తారు? అక్కడే చెబుతున్నారండి. మనం బైబిల్ చదివినప్పుడు, చూసినప్పుడు, అర్థం ఆలోచన ఇటు పెట్టినప్పుడు ఇక్కడే ఆయన చెబుతున్నారు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకునని వానితో చెప్పాను. అంటే క్రీస్తుని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకుంటారంట? ఈ తండ్రి అయిన దేవుణ్ణి. ఇప్పుడు ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు, ఇదిగో మీరు ప్రజల మధ్యకు వెళుతున్నారు, మిమ్మును చేర్చుకున్నవాడు. అంటే చేర్చుకున్నవారు ఎవరిని చేర్చుకున్నవారు? శిష్యులను. అంటే సేవకుని చేర్చుకున్న వారు ఎవరిని చేర్చుకుంటారు? క్రీస్తుని చేర్చుకున్నట్టు. క్రీస్తుని చేర్చుకుంటే ఎవరిని అంగీకరిస్తారు? తండ్రి అయినా దేవుణ్ణి. అసలు ఈ సందర్భంలో ఉన్న ఆలోచన చాలా మంది మనుషులకు అర్థం కాదు. ముందు అసలు ఎవరిని చేర్చుకోవాలి? క్రీస్తుని చేర్చుకోవాలి. ఎందుకు క్రీస్తుని చేర్చుకోవాలి అంటే ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణం పెట్టారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటే అందరికి మొత్తానికి తెలుసు. ఇప్పుడు క్రీస్తుని చేర్చుకున్న వారు ఎవరిని చేర్చుకుంటారు? తండ్రిని చేర్చుకుంటారు. ఇప్పుడు సేవకుడిని చేర్చుకున్న వారు ఎవరిని చేర్చుకుంటారు? క్రీస్తుని అంగీకరిస్తారు. ఎందుకనంటే సేవకుడు ఎవరి గురించి చెబుతారు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబుతారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ సేవకుడు చెప్పినప్పుడు, క్రీస్తుని అంగీకరించినప్పుడు తర్వాత వారు ఎవరి గురించి తెలుసుకుంటారు? తండ్రి అయిన దేవుని గురించి తెలుసుకుంటారు. ఎందుకనంటే క్రీస్తుని చేర్చుకున్న వారు ఈయన కుమారుడు అయితే మరి తండ్రి ఎవరు అని అప్పుడు ఆలోచన వచ్చింది వాళ్ళకి. నేను అలాగే నేర్చుకున్నానండి. ముందు నేను అంగీకరించింది ఎవరిని? క్రీస్తుని, కుమారుని, క్రీస్తుని, తర్వాత తండ్రి, తర్వాత ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అలా అంటే క్రీస్తు శరీరధారియే ఇక్కడికి వచ్చారు. అందుకని అందరికీ కూడా తెలుసు. ఇక్కడ అదే చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు. నన్ను చేర్చుకున్నవాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకొనునని వానితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువు చెప్పే మాట ప్రతి ఒక్కటి చాలా అర్థం ఉంటుందండి. క్రీస్తులోనికి రాకముందు ఒక వ్యక్తి జీవితం భయంకరంగా ఉంటుంది. బూతులు మాట్లాడటం, అరవటం, తిట్టటం, కోపట్టం ఇవన్నీ ఉంటాయి. మరి క్రీస్తుని నువ్వు అంగీకరించిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందంటే నీ నోట్లో నుంచి బూతు మాటలు రావు, కృతజ్ఞత వచనమే వచ్చింది. కోపడవు, అరవు, కేకలు పెట్టవు. ఆయన కేకలు పెట్టలేదు, ఆయన శబ్దం బయటికి ఎక్కువ వినపడేది కాదు. ఆ విధంగా ఉంటుంది. చాలా మంది ఎక్కువగా మందిరానికి వెళ్ళిన తర్వాత కూడికల్లో కూడా ఇలాంటి దేవుని వాక్యాన్ని వాక్యం వెల్లడి అవుతున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు ఆ క్షణాల్లో ఏమనిపించిందంటే నేను ఇక నుంచి ఆలోచిస్తాను. నేను ఇక నుంచి కొంతమంది తలకాయ ఎట్ట ఊపుతారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇప్పటి నుంచి నేను బయటికి వెళ్ళిన కానించి చూడు ఇక నేను మామూలుగా కాదేక అనుకుంటాను. అక్కడ నుంచి బయటికి మొత్తం దాటి అలా రాగానే ఎవరన్నా ఏదన్నా అంటే పోయిద్ది బతుకు. ఈ చెప్పింది మొత్తం పోయిద్ది. అక్కడ ఉన్నప్పుడు మాత్రం ఎట్టే ఉండాలి అనిపించింది. చాలా మంది జీవితాలు అలాగే గడుపుతున్నారండి. ఇంకా ఎంతకాలం అలా గడుపుతావు? ఆల్రెడీ నీకు సగం జీవితం అయిపోయింది. ఇక యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు వస్తారో తెలియదు, నువ్వు ఈ లోకం ఎప్పుడు ఇటుతో తెలియదు. ఇంకా నువ్వెప్పుడు నువ్వు ఈ లోకం విడిచినప్పుడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో చెబుతారు, నీ గురించి చెప్పుకుంటారు. ఇదిగో పలానా ఇలా మాట్లాడేది, పలానా ఇట్లా తిరిగేది, ఆయన ఇలా మాట్లాడేవాడు, ఇలాంటి పనులు చేసేవారు. మా మామ గురించి నేను వెళ్ళిన చాట ఎక్కడ ప్రసంగం వెళ్ళినా కానీ ఒక్కొక్క సందర్భాల్లో ప్రార్థన విషయం కానీ, కుటుంబ విషయాలు కానీ, వాక్యం విషయం కానీ వచ్చినప్పుడు మా మామ గురించి ఆ సందర్భాల్లో అలా వస్తుంది.
ఎందుకని మా మామ గురించి ఒక చాట రాజుగూడెం, రాయుడిపాలెం ఇవన్నీ ఎక్కువ సార్లు మామ గురించి ఎందుకు వస్తుందంటే కుటుంబం గురించి చెప్పినప్పుడు మామ గురించి వస్తుంది. ఎందుకనంటే మా అమ్మగారు ఆమె కలిగి ఉన్న విధానం ఎలాంటిదనంటే ఆమె వాక్యం చదివేది, ప్రార్థన చేసేది, ఒకరిని వేరే విధంగా మాట్లాడేది కాదు. భర్త అంటే భయం కలిగి ఉండేది. ఆ మామగారు ఆ విధంగా కలిగి ఉండటానికి కారణం ఏంటంటే ఆమె వాక్యం చదివేది. ఈ రోజున వాక్యం చదవని వారు, ప్రార్థన చేయని వారు, భర్త అంటే గౌరవం ఉండదు, భార్య అంటే ప్రేమ ఉండదు. అది గమనించుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం నువ్వు పట్టుకొని చదువుతావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ క్రియలు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి. నువ్వు బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన నువ్వు నీ క్రియలు మారాలి అని అంటే నువ్వు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి, పరిశోధించాలి. ఈ రోజున కోపం ప్రతి ఒక్కరికి ఎక్కువైపోతుందండి. ఎంత ఎక్కువైపోతుందని అంటే చాలా చాలా కోపాలు, ద్వేషాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ప్రేమ అనేది క్రీస్తు ప్రేమ చూపించట్లేదు. సాధు సుందర్ సింగ్ గారు ఆయన గురించి అందరికీ, ఆయన మంచి దైవజనుడు, అంటే మంచి సేవకుడు. ఆయన గురించి చాలా మందికి కూడా తెలుసు. అతను మంచులో నుంచి వెళ్తున్నారన్నమాట. ఎవరు వెళ్తున్నారంటే 3 వ్యక్తులు వెళ్తున్నారు. ఆయనతో పాటు ఇంకొక 2 వ్యక్తులు వెళుతున్నారు. అలా వెళుతున్న సందర్భంలోనే ఒక వ్యక్తి ఏమయ్యాడంటే ఆ మంచుకి అతను పడిపోయాడు. ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత ఆ ముందున్న వ్యక్తి ఏమన్నాడంటే వచ్చాయి అంటున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు అతను వదిలిపెట్టి ఎలా వెళ్తావు అని అంటే, మనం నడవటానికే ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని నడవాలి, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి. ఒకళ్ళొకళ్ళు నడవటమే కష్టం అండి ఆ మంచులో, ఎడారి అది ఆ మంచులో, ఆ అందులోని. అలాంటి సందర్భాల్లోని అతను పడిపోయింది, అతను సావు, ఆయన చచ్చిపోతా, మనకెందుకు వదిలేయి, వచ్చాయి అని ఆ వ్యక్తి అన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఆ వ్యక్తిని వదిలిపెట్టకుండా ఆ వ్యక్తిని భుజాన్ని వేసుకొని అంత కష్టమైనా కానీ అలా నడుస్తూ ఆ మంచులోని వచ్చాడు. మంచులో వస్తూ ఉంటే ఎదరకొచ్చిన తర్వాత ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఎవరి వ్యక్తి పడిపోయి ఉన్న వ్యక్తి అని చూస్తే ఆ ముందు మాట్లాడిన వ్యక్తి. తీరా ఇతని దింపి అతను చూస్తే అతను ఏమైపోయాడు, చనిపోయాడు. కారణం ఏంటో తెలుసండి. సాధు సుందర్ సింగ్ గారేమో ఒక వ్యక్తిని ఎత్తుకున్నాడు. ఇతనేమో అతను సావు శస్త్రమే వదిలేసేయని ఇతను వచ్చేసాడు. ఎదరకొచ్చిన తర్వాత చల్లి అవన్నీ తట్టుకోలేక ఆ వ్యక్తి అక్కడ పడి చనిపోయాడు. సాధు సుందర్ సింగ్ గారికి ఏమీ కాలేదు. ఎందుకో తెలుసండి, సాధు సుందర్ సింగ్ గారు ఒక వ్యక్తిని భుజాన్ని వేసుకున్నప్పుడు అతనికి ఇతనికే వేసుకున్నప్పుడు మధ్యలో వేడి, ఆ వేడి ఇద్దరి మధ్య వేడి వచ్చి ఆ వేడికి వీళ్ళిద్దరికే ఏమీ కాలేదు. కానీ ఎదరొచ్చిన వ్యక్తి నాకెందుకులే, అతను సావు, ఆయన చత్తర్ని వదిలేయన్న, ఆయన ఏమైపోయాడు, చనిపోయాడు. చూసారండి, ఒక వ్యక్తికి సహాయం చేసే విధంగా ఉండాలి, కాపాడే విధంగా ఉండాలి, ఒక వ్యక్తిని ప్రేమించే విధంగా ఉండాలి. ఒక సేవకుడు జీవితంలో ఒక సేవకుడు ఆయన సేవకుడు చనిపోయాడు. అయితే అతను ఒక సేవకుడేమో పుట్టు పెట్టాడు. ఆయన పుట్టు పెట్టినప్పుడు కింద ఆయన స్టేటస్ కానీ లేదా ఓన్లీ పుట్టు పెట్టి కింద ఏమీ రాయలా, మామూలు చూడటానికి నువ్వు పెట్టారా అనుకున్నాను. కానీ ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ సేవకుడు చనిపోయాడు, ఆ పుట్టు ఆయన చనిపోయాడు అని తెలిసింది. ఇప్పుడు ఆ స్టేటస్లోని పెట్టి ఆ ఫోటో తీసి కింద ఏదన్నా రాసి మనం పెట్టినప్పుడు అలానే వ్యక్తి చనిపోయాడని ఇంకొక వ్యక్తి కొంచెం తెలిసినా లేకపోతే ఎవరికైనా బంధువులకైనా ఎవరికైనా ఒకళ్ళ మిస్ అయినా కానీ వారు ఏం చేస్తారు, వీటిని చూసుకుంటారు. అలా చూసుకున్న తర్వాత
అవకాశం ఉంటే త్వరతపడి ఆ వ్యక్తిని చూడటానికి వస్తారు. అందుకే స్టేటస్ అనేది పెట్టేది నా గొప్ప కోసమో లేకపోతే ఏదో విధంగో లేకపోతే ఒకరిది పెట్టడం అనేది కాదు. పెట్టిన సందర్భాల్లోని వారి కుటుంబం కోసం, వారు చనిపోయారు, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయమని స్టేటస్ పెడతారు. పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారి కృప వారికి తోడై ఉండును గాక, వారి కోసం ప్రార్థన చేయండి, వారు బాగుండాలి, మంచిగా ఉండాలి అనే స్టేటస్ పెట్టడం. కానీ స్టేటస్ ఏదో ఊకి కాదండి పెట్టేది. ఒక వాక్యాన్ని చేసి పెట్టాలి అని అంటే అది ఎంత కష్టంతో కూడుకున్నదో తెలుసండి. అయినా కానీ ఎందుకనంటే దేవుని వాక్యం అందరికీ తెలియాలి. మనం ఎంత కష్టపడ్డా సరే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల కష్టాన్ని చూస్తే మనం పడే కష్టం అంత కష్టమేమీ కాదండి. అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో రాత్రులు సముద్రాల్లోని లేకపోతే ఎన్నో బాధలు, ఆకలి దప్పులు, ఆయన కొట్టారు, ఎన్నో బాధలు పడ్డారు. మరి ఈరోజు నీకు అవన్నీ ఉన్నాయా? ఇంత మంచిగా ఉన్నప్పుడు నువ్వు ఇంకెంత సువార్తలు చేయాలి? అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. క్రీస్తులోనికి వచ్చిన వారు, క్రీస్తుని ధరించుకున్న వారు క్రీస్తుని గురించి చెప్పకుండా ప్రకటించకుండా ఉండలేరండి. క్రీస్తుని నువ్వు సొంత రక్షకుని అంగీకరించుకోకుండా ఉంటే ఇదేమి గోలా, ఏంటి ఇది అని అనిపిస్తుంది. చేసే దేవుని పని ప్రతి ఒక్కటి నీకు కష్టంగా అనిపిస్తుంది, ఇష్టంగా అనిపించదు. చెప్పే మాట కూడా నీకు కష్టంగా ఉంటుంది. తర్వాత నీ జీవితంలో నీ క్రియలు కూడా ఏవి మారవు. ఎప్పుడైతే క్రీస్తుని నీ హృదయంలో ఆహ్వానిస్తావో, సొంత రక్షకునికి అంగీకరిస్తావో అప్పుడు ప్రతి ఒక్కడి కూడా మారిపోతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక పాట వస్తుంది, ఓ మానవ నువ్వు మారవా, నీకు ప్రతి ఒక్కటి తెలుసు. కానీ మనిషి అంత త్వరగా మారడు. ఎందుకంటే మూర్ఖంగా ఉంటాడో, మూర్ఖుడుగా జీవిస్తాడో. కానీ ఆ మూర్ఖత్వంలో నువ్వు ఉన్నప్పుడు ఎన్నిసార్లు గద్దించినా కానీ లోబడనన్న వారు హఠాత్తుగా నాశనం అవ్వనని ఉంది. ఎన్నిసార్లు చెబుతున్నా నువ్వు వినట్లేదనంటే ఇదిగో మద్యపానం మాను, ధూమపానం మాను, బూతులు మాట్లాడటం మాను, తిరగటం మాను, నీ ఇష్టానుసారంగా తిరగటం మానని ఎన్ని సంవత్సరాల బట్టి ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న సేవకుడు ద్వారా, వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా నిన్ను ఎంత హెచ్చరిస్తుందో నువ్వు వినట్లేదంటే ఒక్క తర్వాత నిన్ను ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సేవకుడిలో నుంచి కృతజ్ఞత వచనమే రావాలి, శాప వచనం అనేది రాకూడదు. అందుకే చెబుతున్నాను, ప్రతి ఒక్కరూ కూడా మారండి, మార్పు చెందండి. మీ జీవితాలు బాగుంటే ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. చిన్న చిన్న తప్పులకి అవకాశాలు ఇచ్చేసి ఎందుకు మీ కుటుంబంలో సమస్యలు తెచ్చుకుంటారు, ఎందుకు గొడవలు తెచ్చుకుంటారు, ఎందుకు మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు? ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఏ చిన్న తప్పు అయితే ఉందో దాన్ని వదిలేసి క్రీస్తుకు సాక్షిగా జీవించు. ఈ లోకం విడిచిన పరలోకానికే చేరుకుంటారు. ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువను ఆయన ప్రాణం పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.